Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da South India's #1 travel brand. సో ఇప్పుడే తండేల్ మూవీ చూసొచ్చాను, నాకు నచ్చింది. మీరు ట్రైలర్ చూసుంటే మీకు ఈ పాటికి యు నో అబౌట్ ద స్టోరీ కదా, ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్. బట్ అది ఎంత శాతం రియాలిటీ, ఎంత సినిమాటిక్ లిబర్టీ అనేది నాకు తెలీదు. ఈ ఇన్సిడెంట్స్ నిజంగానే రియల్ లైఫ్ లో జరిగాయా అవన్నీ నాకు తెలియదు. కాబట్టి నేను ఆ లెన్స్ లో ఒక రియాలిటీ, అథెంటిసిటీ ఆ లెన్స్ లో సినిమాని చూడలేదు. సో రివ్యూ కూడా అలా ఉండదు. సో జస్ట్ యాజ్ అ ఫిల్మ్ గా చూసా. సో ఏది బాగా వర్క్ అయిందంటే ఆ లవ్ స్టోరీ, రాజుకి సత్యకి మధ్య ఉన్న లవ్ స్టోరీ. అంటే మూవీ లిటరలీ టైటిల్ కార్డ్స్ నుంచే ఇట్ స్టార్ట్స్ వాళ్ళ లవ్ స్టోరీ అండ్ వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంత క్లోజ్ అని. బై ద టైమ్ దీస్ యాక్టర్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ క్యారెక్టర్స్, దే ఆర్ ఫుల్లీ ఇన్ లవ్. సాయి పల్లవి హ్యాస్ దిస్ బ్యూటిఫుల్ ఎబిలిటీ. ఆవిడ కూడా చెప్తారు ఒక ఇంటర్వ్యూలో దట్ షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ లవ్ ఇన్ హర్, విచ్ ఇస్ వై షీ ఈస్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సో వెల్ అని. సాయి పల్లవి గారు ప్లే చేసే క్యారెక్టర్స్ ప్రేమలో ఉంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అది అంత బాగుంటది చూడ్డానికి. నిజంగానే యాక్టర్ ని ప్రేమించేస్తున్నట్టుగా అనిపిస్తుంటది. ఆమె ఎక్స్ప్రెసివ్నెస్ ఉంది కదా సాయి పల్లవి గారిది, దాట్ మేక్స్ దిస్ ఫిల్మ్ లైక్ సో వాచబుల్. ఇఫ్ దేర్ వాజ్ అ లెస్సర్ యాక్ట్రెస్ ఆ సీన్స్ అంత బాగా పండుంటాయా అని నాకు తెలీదు. ఆవిడ అంత బాగా ఆ ఎమోషన్ ని, ఆ ప్రేమని సెల్ చేయగలిగారు కనుక మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం ఆ క్యారెక్టర్స్ కి. ఈ మూవీలో బాగా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసింది ఏంటంటే ఆ వెయిటింగ్. చెప్తారనమాట, ఫిషర్మెన్ వీళ్ళందరూ గుజరాత్ కి వెళ్ళిపోతే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ వెయిట్ చేయడం, అదంతా అది సాయి పల్లవి క్యారెక్టర్ ద్వారా తను భయపడ్డము, తన ఇంపేషన్స్, అది చాలా బాగా నచ్చింది నాకు. అందుకే సీన్స్ లోనో రైటింగ్ లోనో ఏదో కొత్తగా కనిపించకపోయినప్పటికీ చూడదగ్గా ఉంటాయి. హార్ట్ఫుల్ గా వెళ్ళిపోతున్న మూవీలో ఆ కాన్ఫ్లిక్ట్ అనేది మొదలయ్యాక, వెన్ ఈ 22 మంది ఫిషర్మెన్ పాకిస్తాన్ వాటర్స్ లోకి బై మిస్టేక్ వెళ్ళిపోయి అక్కడ దొరికిపోయాక అక్కడ ఒక లెవెల్ ఆఫ్ కొంచెం ఆర్టిఫిషియాలిటీ, కొంచెం ఫోర్స్డ్ నేచర్ కనిపిస్తుంది. వాళ్ళు పాకిస్తాన్ ప్రిజన్ లో రిమాండ్ లో ఉంటారు. సంహౌ అది ఎందుకు ఆ పెయిన్ అనేది అంత బాగా కన్వే అయినట్టు నాకు అనిపించలేదు. అక్కడ కూడా కొన్ని మంచి మంచి మూమెంట్స్ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య. ఒక లెటర్ తో ఒక మూమెంట్ ఉంటుంది, ఒక ఫోన్ కాల్ మూమెంట్ ఒకటి ఉంటది. అలాంటి మూమెంట్స్ మంచిగా అనిపించినప్పటికీ ఓవరాల్ గా ఆ పెయిన్ అనేది ఉంటది కదా, వాట్ దీస్ మెన్ వర్ ఫీలింగ్ వెన్ దే వర్ డిటాచ్డ్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీస్ అండ్ దేర్ హోమ్ ల్యాండ్. సమ్హౌ ఐ ఫెల్ట్ దట్ నీడెడ్ మోర్, వాట్ యూ కాల్, మోర్ పెయిన్. అండ్ దాని వల్ల ఇంపాక్ట్ తగ్గిపోయింది సెకండ్ హాఫ్ ది. లైక్ వైజ్ అక్కడ వాళ్ళు పాకిస్తాన్ లో ఉంటే ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వీళ్ళు ఎలా వాళ్ళని మిస్ అవుతున్నారు, వాళ్ళు లేకపోవడం వల్ల వీళ్ళ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అయింది, అది కూడా ఏదో ఇన్ఫార్మ్ చేసేసి వెళ్ళిపోయినట్టు ఉంటుంది తప్ప వి జెన్యూన్లీ డోంట్ ఫీల్ దట్ పెయిన్. మేబీ ఎందుకు ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టడం, ఎందుకు ఆడియన్స్ ని కష్టపెట్టడం, కొంచెం కంఫర్టబుల్ గానే, కొంచెం లైట్ హార్టెడ్ గానే వెళ్దాం అనుకున్నారేమో. కానీ అది ఇంకా హార్డ్ హిట్టింగ్ గా ఉంటే తండేల్ ఇంకా మెమరబుల్ ఫిల్మ్ అయ్యేది. థ్యాంక్ఫుల్లీ వాళ్ళు ఆ పేట్రియాటిజం, ఆ యాంగిల్ ని మరీ ఒక జింగోయిస్టిక్ వేలో తీసుకెళ్ళలేదు. థ్యాంక్ఫుల్లీ నాకు మూవీ ఫస్ట్ టీజర్ చూసినప్పుడు అదే భయం వేసింది. తేరే పాకిస్తానీ అడ్డామే అక్కడ ఆ డైలాగ్స్ ఉంటాయి కదా, అవి చూసి నేను కొంచెం ఓ ఓ ఓ అనుకున్నా. కానీ థ్యాంక్ఫుల్లీ ఆ జోన్ లోకి వెళ్ళలేదు. ఉంటది ఆ టచ్, ఆబ్వియస్లీ ఉంటది, కానీ అది ఎందుకు అనే దానికి కూడా ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. ఒక సీన్ ఉంటది ఫస్ట్ హాఫ్ లో వేర్ తండేల్ రాజు, ఆ రాజు క్యారెక్టర్ కి తెలుస్తుంది దట్ ఒక లోకల్ బిజినెస్ మ్యాన్ వీళ్ళ డైలెక్ట్ ని, వీళ్ళ కల్చర్ ని, వీళ్ళ ఐడెంటిటీని ఇన్సల్ట్ చేశాడని. సో ఇతను అక్కడికి వెళ్ళి వాడిని కొట్టి he makes a point about why his identity is so important to him. సో ఒక ఇండివిజువల్ అతని యాసని, అతని కల్చర్ ని, అతని వర్క్ నే ఇన్సల్ట్ చేస్తే ఒకరిని కొడుతున్నాడంటే, ఇంకొక చోట కంప్లీట్ తన కంట్రీని, తన హోల్ కంట్రీని ఇన్సల్ట్ చేస్తే ఆబ్వియస్లీ అతను అట్లానే రియాక్ట్ అవుతాడు అనే దానికి రివర్స్ ఇంజనీర్ చేసి పెట్టినట్టు ఒక సీన్ ఉంటది. ఆ మాత్రం ఎఫర్ట్ ఉండడం ఐఎమ్ హ్యాపీ. టువర్డ్స్ ది ఎండ్, లాస్ట్ ఒక 15-20 మినిట్స్, తండేల్ అంటే లీడర్ కదా, ఆ టైటిల్, ఇతనికి వచ్చిన ఆ టైటిల్ ని జస్టిఫై చేసేటట్టు ఒక ఇన్సిడెంట్ అండ్ దానికి ఆ సిచ్యువేషన్ కి హౌ హీ రైజెస్ అప్, అది ఐ రియలీ లైక్డ్. అది నాకు ప్రాపర్, దట్ ఈస్ మంచి హీరోయిజం అనిపించింది అది. అండ్ సర్ప్రైజింగ్లీ దిర్ ఈస్ వన్ క్యారెక్టర్ ప్లేడ్ బై కరుణాకర్, తమిళ్ యాక్టర్. ఆయన జనరల్ గా ఆ క్యారెక్టర్ అనేది ఏ క్యారెక్టర్ అంటే, అది హీరో హీరోయిన్ ఉన్నారు, హీరోయిన్ ని ఇష్టపడి ఒక క్యారెక్టర్ ఒకడు వస్తాడు కదా, ఎప్పుడు తనని కామెడీ చేసి కూర్చోబెట్టేస్తుంటారు, అతనికి ఎటువంటి వాల్యూ ఇవ్వకుండా. ఐడియలీ ఇది అట్లాంటి క్యారెక్టరే, కానీ ఆ క్యారెక్టర్ తో కూడా దే గేవ్ హిమ్ సో మచ్ రెస్పెక్ట్ మ్యాన్. తనని జస్ట్ ఏదో ఒక క్యారికేచర్ లాగానో, జస్ట్ ఒక బట్ ఆఫ్ ద జోక్ లాగా తనని రెడ్యూస్ చేయకుండా, అది చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. తనకి ఇంకొంచెం తనని ఎలివేట్ చేస్తుంటే బాగుండేది కదా అనిపించింది. మంచి క్యారెక్టరే, బట్ దట్ క్యారెక్టర్ డిజర్వ్స్ అన్ ఎలివేషన్. ఎలివేషన్ అంటే గుర్తొచ్చింది, దిస్ ఫిల్మ్ ఈస్
దేవిశ్రీ ప్రసాద్ షో, ఆ బుజ్జి తల్లి మెయిన్ ట్యూన్ ఉంది కదా, దాన్ని ఆయన ఎన్ని ఐటరేషన్స్ ఎన్ని వేరే సిచ్యువేషన్స్ కి వాడతారనేది ఇట్స్ క్లాసిక్ డిఎస్పి. లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్పెషల్లీ బుజ్జి తల్లికి సాడ్ వర్జన్ ఒకటి ఉంటుంది క్లైమాక్స్ లో. అక్కడి నుంచి ఐ థింక్ నాగ చైతన్య ఆల్సో డిడ్ లైక్ వెరీ సిన్సియర్ పర్ఫార్మెన్స్. శ్యామ్ దత్ గారి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అంటే ఏది కూడా దేన్ని ఓవర్ పవర్ చేసేది, కథకి ఏది కావాలో అది కావాలని ఇప్పుడు వెళ్ళి బ్యూటిఫుల్ షార్ట్స్ క్రియేట్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. నాకు ఏదైనా మూవీలో వెలితి కనిపించిందంటే అది సెకండ్ హాఫ్ లో ఆ ప్రెజెంట్ పోర్షన్స్ మరీ అంత ఫార్ములైక్ గా ఉండాల్సిన అవసరం లేదేమో, మరీ అంత సినిమాటిక్ గా. అంటే అప్పటి వరకు ఒక హానెస్ట్ గా ఒక మంచి జోన్ లో ఉన్న మూవీ అక్కడ వచ్చినప్పుడు మాత్రం ఎందుకో అతికిచ్చినట్టు ఉంటది. ఒక క్యారెక్టర్ ఉంటాడు రకీమ్ అని చెప్పి, అతన్ని ఏదో జస్ట్ తీసుకొచ్చి కొన్ని సీన్స్ కోసం వాడడము, దాన్ని యూజ్ చేసి హీరోని ఎలివేట్ చేయడము, అవి ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. బట్ దాట్ బీయింగ్ సెడ్, ఓవరాల్ ఐ హ్యాడ్ అ గుడ్ టైమ్ వాచింగ్ ద ఫిల్మ్. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు గలాటా తెలుగు ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.